కూడా ట్యాబ్లెట్ల రూపంగా ఏదో రకంగా తీసుకుంటాం. లాస్ట్కి వస్తాలకు తలకాయ తీసుకుంటే మొఖాలకు వస్తుంది, మొఖాలకు తీసుకుంటే కడుపుకు వస్తుంది. సార్ ఎందుకంటే తలకాయ నొప్పికి గోరు పడుతున్నాం. ఇది తక్కువైనాక మళ్ళీ కాళ్ళలో చేతిలో కూర్చున్నాయి, మళ్ళీ కాలు చేతులు కూర్చున్నాయని కాలు చేతులు వాడుకుంటే లాస్ట్ కడుపు నొప్పి ఏదో ఒకటి వస్తుంది, బ్యాక్ పెయిన్ ఏదో వస్తుంది. సార్ అవునా కదా? లాస్ట్కు ఈ మూడు కాకుండా కూడా అవసరం కళ్ళలో కూడా పోయే పరిస్థితి కూడా వచ్చింది. వచ్చిందా రాలేదా? వస్తుందా? ఎందుకంటే ఎందుకు వస్తుంది ఆ ప్రాబ్లం అంటే మొత్తం కూడా కెమికల్స్, ఎక్కువగా కెమికల్స్ ఇవ్వడం వల్ల మన బాడీ కూడా మొత్తం కూడా చెడిపోయింది. భూమి కంటే కూడా మన బాడీ ఒక పెంట కుప్ప కంటే అధ్వానంగా తయారైపోయింది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఆరోగ్యంగా లేరు. కాబట్టి నేనేమంటున్నట్టే మన దాంట్లో ఉన్నట్టు హెల్త్ ప్రొడక్ట్స్, ఎందుకంటే ఇక్కడ ఇది వాడితే ఖరాబ్ అనేది చెప్తున్నా, పక్కాగా 100% ఖరాబ్ అని చెప్తున్నా. మరి ఇక్కడ నేను హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ హెల్త్ ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్నటువంటి ఎంతవరకు గ్యారంటీ? తోటి యూజ్ చేయడం జరుగుతుంటుంది. కాకపోతే మన వెస్టేజ్లో దొరికేటటువంటి ట్యాబ్లెట్స్ కానీ ఇవి ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే. ఇంతసేపు నేను పైన చెప్పాను, మన పైన వాడుకునేటువంటి హోమ్ కేర్ సంబంధించిన అన్నీ కూడా నూనెలు కానీ పప్పులు అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయని చెప్పినాను. బయట ఉన్నాయి కూడా అన్నీ కూడా కల్తీగా జరిగిపోయినాయి అని చెప్తున్నాను. మరి ఇక్కడ కూడా మన హెల్త్ ప్రొడక్ట్స్ అంటే ఇక్కడ తినేటటువంటి ఆహారంలో మన బాడీకి కావాల్సిన విటమిన్స్ ఎక్కడ కూడా ఏవి కూడా లేవు. విటమిన్స్ లేనప్పుడు విటమిన్స్ ఎప్పుడైతే తగ్గుతాయో మన బాడీలో ఏదో రకమైన జబ్బు రావడానికి కారణం ఉంటుంది అన్నట్టు. విటమిన్స్ ఎప్పుడైతే మన బాడీలో ఫుల్ఫిల్గా ఉన్నాయప్పుడు ఎలాంటి జబ్బు అనేది ఎక్కడ కూడా రాదు. ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు రోగం వస్తుంది, ఎందుకు తలకాయ నొప్పులు వస్తుంది, ఎందుకు కడుపు నొప్పులు వస్తుంది, ఎందుకు కాలు చేతులు వస్తుంది అంటే ఏదో రకమైన విటమిన్ తగ్గిన వలనే మనకి సమస్య రావడం జరుగుతుంది. కాబట్టి హెల్త్ సప్లిమెంట్ ద్వారా తన అద్భుతమైనవి అన్న దాంట్లో మొత్తం కూడా ఇవి ఇందులో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మొత్తం కూడా ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్ అంటే తినే ఆహారం లేవు. ఇక్కడ డైరెక్ట్ మనం యూజింగ్ చేసుకుంటున్నాం. ఇలా సిమెటిమిన్ కావాలి, మన దాంట్లో ఉన్నది ఆమ్లా ఉంది, అలోవెరా ఉంది, మనకు కావాల్సిన కొన్ని ఆయుర్వేదిక వస్తువులు మన దాంట్లో బాడీలో తక్కువ ఉన్నప్పుడు అవి వాడుకుంటూ ఉంటాయి. ఇలా ఎలర్జీ అని ఇట్లా చెప్పుకోతో ప్యాక్స్ చాలా ఉన్నాయి అద్భుతంగా. కొన్ని దాదాపు 450 రకాల ప్రోడక్ట్స్ ఇచ్చింది మనకి ఇక్కడ. అతిది కూడా ఏంటి అంటే మన బాడీలో ఉన్నటువంటి విటమిన్స్ లోపం వల్లనే సమస్య రావడం జరుగుతుంది. ఆ విటమిన్స్కి మనం తినే ఆహారంలో ఎక్కడ కూడా దొరకలేదు కాబట్టి హెల్త్ సప్లిమెంట్లో మన దగ్గర హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఆ సప్లిమెంట్స్ మనం యూజ్ చేసుకుంటే ఆ సమస్య అనేది జల్దిగా తక్కువ అవుతుంది. ఇవాళ పెద్దమ్మ అడుగుతుంది ఎన్ని రోజులు అనేది. నాకు తెలిసి తాత అక్కడ 3 సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూ తిప్పినా కానీ ఆ డాక్టర్ని ఎప్పుడు తక్కువ అవుతుంది అయ్యా అని ఎప్పుడు కూడా అడగలేదు. నాకు తెలిసింది ఎందుకంటే అక్కడ రోజు 25 కిలోమీటర్లు ఎందుకు అడగలేదంటే నేను చెప్తా. నాయనమ్మ తాత ఏం చేస్తారంటే 25 కిలోమీటర్లు నాయనమ్మ తాత ఎందుకంటే 25 కిలోమీటర్ మంచిగా ఎప్పుడు కూడా వాళ్ళు కలిసి ఉండరు. 25 కిలోమీటర్ మంచిగా ఒక దగ్గర కూర్చొని జర్నీ చేస్తారు. అక్కడ అడగరు. బస్సు దిగినాక డాక్టర్ గారు తీసుకపోతే మా ఆయన తీసుకపోయిన అనేది కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది కానీ డాక్టర్ ఏం ఇస్తుంది ఏది అక్కడ ఆలోచించరు. మళ్ళీ యథావిధిగా మళ్ళీ బస్సు ఎక్కుతారు, మళ్ళీ ఇక్కడ దిగుతారు, హార్ట్గా దిగుతుంది. 1 గంట 2 గంటలు మళ్ళీ వండుకున్నప్పుడు సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు ఆ గోల్ వేసుకోగానే రిలీఫ్గా ఉంటుంది. చిన్న లాజిక్ తెలుసుకోండి. ఇక్కడ గోల్ వల్ల రిలీఫ్ కాదు, అది డాక్టర్ దగ్గర తీసుకుపోయిండు మా ఆయన తీసుకుపోయిండు అనేది ఒక కాన్సెప్ట్ మైండ్ సెట్ మారిపోతుంది. ఈ మైండ్ సెట్ మారిపోవడం వల్ల ఏంటంటే ఈ కాస్త 25 కిలోమీటర్ జర్నీ చేస్తా చూసినా అక్కడ బాడీకి బాగా రిలాక్స్ అయిపోతుంది, ఫ్రీ అయిపోతుంది. ఇంటికి పోయినాక మళ్ళీ 10-20 ఒక అర్ధ గంట సేపు పందది ఇంకా ఫ్రీ అయిపోతుంది. అప్పుడు లేచినాక 2 గోళీలు వేసుకుంటే తర్వాత మా ఆయన తీసుకొని చూపెట్టుకొచ్చాం మంచి బాగుంది. కానీ ఈ వేసుకున్న గోళీ వల్ల మన సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని అక్కడ తెలుసుకోగలుగుతాము. తెలుసుకోక అక్కడ అడగదు చూపించింది మంచిగానే ఉంది బాగుంది నేను వేసుకున్న బాగుంది అంటది. మళ్ళీ ఎంపటే 3వ నాడు ఏం గోళీలు వేసుకుని మంచిగా 2 రోజులు మళ్ళీ ఏమో మళ్ళీ కూర్చుంది మళ్ళీ మొదలుపోతుంది. ఎందుకంటే 2 రోజులు పనిచేసింది అది. ఈ బయటకు తీసుకుపోయిన జర్నీ 2 రోజులు పనిచేసింది నాకు అంత హ్యాపీగా ఉండటానికి. కానీ 3వ నాడు మాత్రం కంపల్సరీ మళ్ళీ అంటది 2 రోజులు గోళీ వేసుకుంటే ఫ్రీగా ఉంది మళ్ళీ ఎందుకో నిన్న తలకాయ కూస్తుంది మెడనరాలు కూస్తుంది. ఆ గోళీ ఎక్కడ పనిచేయదు కానీ ఈ జర్నీ అంత పనిచేస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే మన దాంట్లో దొరికినటువంటి సప్లిమెంట్స్ మీరు వాడితే మనకి కూడా మొత్తం కూడా ఏంది ఇక్కడ కెమికల్ మందులు కాదు. నేను ఒక చిన్న 2 ఉదాహరణలు చెప్తాను. జలుబుకు క్యాప్సూల్ వేయగానే ఎంతసేపు రిలీఫ్ ఇస్తుంది? 5 నుంచి 10 మినిట్స్లో వస్తుంది రిలీఫ్ దొరుకుతుంది. 10-15 నిమిషాలలో రిలీఫ్ వస్తుంది. జ్వరం ఉంది
డోలో వేసినాం, ఎంతసేపు రిలీఫ్ ఇస్తుంది? 5 నుంచి 10 నిమిషాలలో రిలీఫ్ ఇస్తుంది. కానీ అదే సప్లిమెంట్స్ అదే జలుబుకి కానీ అదే జ్వరానికి కానీ మన దాంట్లో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నాయి ఏంటివి? ఫుడ్ సప్లిమెంట్స్. అంటే ఈ సప్లిమెంట్స్ మనం వేసుకోగానే ఎనర్జీ ఇస్తుందా? ఇవ్వదు. కొంచెం స్లోగా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది, కొంచెం టైమే తీసుకుంటుంది. ఇవాళ ఇక్కడ తీసుకున్నట్టే ఎన్ని రోజులు తక్కువ అవుతుందయా అన్నది. ఎస్, ఎందుకంటే సార్ చెప్పినట్టు ఇక్కడ తీసుకున్నటువంటి అన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి మన బాడీలో ఇవాళ ఇక్కడ ఎంజైమ్ తక్కువైంది, కొలాజిన్ మొత్తం జిగురు తగ్గిపోయింది మొఖాలలో. మరి జిగురు రావడానికి మన వయసు కూడా దానికి సహకరించాలి. 70 ఏళ్ళు ఉన్నాయా, నాకు మొఖాలు నొప్పి ఉంది, నువ్వు వెయ్యి అని, 70 నాకు మొఖాలు నొప్పి ఉంది అన్ని అని వచ్చింది నా దగ్గరికి. ఏం లేదు, నా దగ్గర ఉన్నటువంటి ఈ ఫ్యాక్స్ ఆయిల్ కానీ ఇవన్నీ కొన్ని సప్లిమెంట్ కొలాజిన్ అయిన ఇలాంటివి నేను సప్లిమెంట్స్ రిఫర్ చేస్తాను. కానీ ఆమెకు ఉన్నది 70 ఏళ్ళు. నేను ఇచ్చిన సప్లిమెంట్ ఒరిజినల్, ఆమెకు కావాల్సినవి నేను ఇచ్చిన. కానీ ఇక్కడ 70 ఏళ్ళకి ఈ గుర్తు కవర్ కావాలంటే ఎంత టైం పట్టాలి? చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. కాకపోతే నేనేమంటున్నానంటే 100% వర్క్ చేస్తుంది. నువ్వు 3 నుంచి 4 నెలలు 5 నెలలు వాడుకుంటేనే ఇంకొక 50 నుంచి 40-45 సంవత్సరాల మొక్కలు నువ్వు వచ్చినాకో మనం ఇచ్చినట్టు సప్లిమెంట్స్ 2 days 3 daysకే రిజల్ట్ ఇస్తుంది. ఎందుకు? 30-35 సంవత్సరాల అంటే వ్యక్తి అతనిలో బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి ఎప్పటికప్పుడు. కొన్ని డల్ ఉండడం వల్లనే ఆ సమస్య వచ్చింది. ఆ డల్ ఉన్న సమస్యకు మనం ఇక్కడ ఎప్పుడే హెల్త్ సప్లిమెంట్స్ మనం వాడిన కాడికి ఎప్పుడే రికవర్ అయ్యి మనం ఎప్పుడే యాక్టివ్ ఉండి అందులో కొన్ని క్లియర్గా అవడం జరుగుతుంది. కాకపోతే కొంచెం వయసు ఉన్న వాళ్ళకు కొంచెం స్లోగా రిజల్ట్ వస్తుంది. స్లోగా వచ్చినా కానీ 100% మాత్రం రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, దీంతో ఇది కూడా అయిపోయింది. హెల్త్ సంబంధించి కూడా